11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు జి శ్రీనివాస్, 1వ అదనపు జిల్లా జడ్జి గీత, 3వ అదనపు జిల్లా జడ్జి ఎల్ తేజవతి, 4వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు, 5వ అదనపు జిల్లా జడ్జి ఎన్ సరస్వతి తదితర న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ యోగాభ్యాసం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని, ప్రతి ఒక్కరూ దీన్ని జీవన శైలిలో భాగంగా చేసుకోవాలని అన్నారు. ఇలా పెట్టుకుంటాం కొంచెం హ్యాండ్ ఇప్పుడు మనం రొటేట్ చేయాలంటే ముందు ఒక వార్మప్ లాగా అనమాట. మీరు చేస్తున్నారు చూడండి. ఇప్పుడు రొటేట్ చేస్తాం. ఇలా చేయండి. ఇలానే ఎంత చేయగలుగుతాను చూడండి. మోకాలు మాక్సిమం వంచొద్దండి. మోకాలు చక్కగా పెట్టండి, కాలు దూరం పెట్టండి. అప్పుడు సార్ కాలు దూరం పెట్టారంటే మీకు ఆసనం వస్తుంది. సార్ కాళ్ళ మధ్య దూరం ఎక్కువ ఉంటే, ఎంత దూరం ఉంటే అంత ఆసనం బాగా వస్తుంది. నేను ఏం చెప్పాను, చెయ్యలరా అనేది పైకి చేయి తీసుకెళ్ళండి. కిందికి తీసుకొచ్చిన తర్వాత చార్కి నుంచుందాం. ఇప్పుడు ఇందాక ఎటువైపు తిరిగాం మనం, ఎడమవైపు, ఇప్పుడు కుడివైపు తిరిగాం. కొంచెం కాలు దూరం పెట్టండి సార్. మీరు దూరం పెట్టుకున్నారు, మీరు ఉండగలరు. మోకాలు వంచొద్దు. చెయ్యి కింద ఆనుకున్నా పర్వాలేదు, మోకాలు వంచొద్దు. సరేనా? మోకాలు వంచొద్దు. చెయ్యి ఆనుకున్నా పర్వాలేదు. ఎంత వంచగలిగితే అంత వంచండి. కష్టపడొద్దండి. ఇప్పుడే ఒకసారి మన ప్రభుత్వం వారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం వారు యోగా దినోత్సవం తలపెట్టినారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఈ యోగా వల్ల ఉన్నటువంటి బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా న్యాయమూర్తులందరూ కూడా ఎక్కువ సమయం వారు చైర్లో కూర్చుని ఉండడం వలన వెన్నుపూసలు, మరి మెడ, ఛాతీ కింద భాగాలన్నీ కూడా లాగుతూ ఉంటాయి. స్పాండిలైటిస్తో బాధపడుతూ ఉంటారు. అలాగే న్యాయ వ్యవస్థలో చేసినటువంటి ఉద్యోగులు కూడా అనునిత్యము 24 గంటలు అహర్నిశలు ప్రజాసేవలో ఉండడం వలన వారికి కూడా అనేకమైనటువంటి రుగ్మతలు వస్తూ ఉంటాయి. అనునిత్యం ఎవరైతే ఈ యొక్క యోగాసనాలని, శారీరక మానసికమైనటువంటి ఆసనాలను చేస్తారో వారందరూ కూడా బహుళ ప్రయోజనాలు పొంది వారి ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఉంచుకుంటారు. మరి హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఈరోజు జిల్లా కోర్టులో న్యాయమూర్తులందరూ కూడా, స్టాఫ్ అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. అలాగే న్యాయవాది మిత్రులందరూ కూడా దీనికి సహకరించి చాలామంది వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి, బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ యొక్క యోగాసనాలను ప్రపంచానికి అందించినటువంటి భారతదేశానికి, భారత ప్రభుత్వం వారికి అందరినీ కూడా అభినందిస్తూ, మరి ఈ యోగాను మనకు కనిపెట్టి ఇచ్చినటువంటి మహర్షులందరికీ కూడా చాలా శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ, మరి ప్రపంచ విద్యల్లో అత్యంత గొప్పమైనటువంటి విద్య ఈ యోగాను పేటెంట్ రైట్స్ లేకుండా అన్ని దేశాలకు కూడా మీరు ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి భారత ప్రభుత్వం వారు అనుమతి ఇచ్చి అన్ని దేశాల చేత కూడా చేస్తున్నారు. మన దేశంలో మనం దీన్ని ఆచరించి మరి తప్పనిసరిగా బహుళ ప్రయోజనాలు పొందాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.